హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. నేను ఈరోజు ఒక అద్భుతమైన వెబ్సైట్ గురించి చెప్పబోతున్నాను. దాని పేరే జా ఏజెన్సీ. ఇది మీకు ఎలాంటి సర్వీసెస్ అయినా, క్లయింట్స్ అయినా, టీమ్ మేనేజ్మెంట్ కోసం బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎలాంటి ఆలస్యం లేకుండా మనం ఈ వెబ్సైట్లో లాగిన్ అవుదాం. ఇది ఆ వెబ్సైట్ యొక్క యూఆర్ఎల్. మీరు దీన్ని ఎక్కడైనా గూగుల్ క్రోమ్లో కానీ, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లో కానీ కాపీ పేస్ట్ చేసి వాడుకోవచ్చు. ముందుగా మనం మన ఈమెయిల్ అడ్రస్ని ఎంటర్ చేసి పాస్వర్డ్ కొట్టి లాగిన్ అవుదాం. సో ఇక్కడ మనకి డాష్బోర్డ్, క్లయింట్స్, ఆర్డర్స్, టికెట్స్ ఇవన్నీ ఉన్నాయి. నేను ఇవన్నీ స్టెప్ బై స్టెప్ క్లియర్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా మనం దీనికి వెళ్దాం. ఇది లాగౌట్ ప్రొఫైల్. మీరు ఇక్కడ లాగౌట్ అవ్వాలనుకుంటే దీని నుంచి అవ్వచ్చు. మనం ముందుగా ప్రొఫైల్లోకి చూద్దాం. ప్రొఫైల్లో మన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సచ్ యాజ్ నేమ్. మనం ఈ నేమ్ని మార్చుకోవచ్చు. లైక్ అడ్మిన్ అండ్ ఈమెయిల్ అడ్రస్ని అయినా మార్చుకోవచ్చు. డెసిగ్నేషన్ని మార్చుకోవచ్చు. మార్చి జస్ట్ మనం అప్డేట్ అని కొట్టచ్చు. సో అప్డేట్ అని కొడితే అన్నీ మారుతాయి అన్నమాట. మనం ఎలా మార్చామో అలా మారుతాయి. తర్వాత చేంజ్ ఇన్ పాస్వర్డ్. మనకి ఎప్పుడైనా పాస్వర్డ్ మార్చాలనిపిస్తే మన కరెంట్ పాస్వర్డ్ కొట్టి న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ కొట్టి అప్డేట్ చేయొచ్చు. ఇదంతా ప్రొఫైల్. చాలా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇదంతా. మీకు ఏది చేంజ్ చేయాలన్నా మీరు ఈ ప్రొఫైల్ నుంచి చేంజ్ చేయొచ్చు, మీ ఫోటో కానీ ఏదైనా. తర్వాత మనం రోల్స్ అండ్ పర్మిషన్కి వెళ్ళాం. ఇప్పుడు ఈ రోల్స్ అండ్ పర్మిషన్లో నేను మీకు చూపిస్తున్నాను ఎలా యాడ్ చేయాలో రోల్ని. మీరు ఏదైనా నేమ్ యాడ్ చేయొచ్చు, లైక్ మార్కెటింగ్ మేనేజర్ అలా. ఆ యొక్క రోల్, తన రోల్ ఏంటి అని. అండ్ మీరు సేవ్ చేంజెస్ అని కొడితే ఆ సేవ్ క్రియేట్ అవుతుంది. తర్వాత మళ్ళీ మీరు బ్యాక్కి వెళ్తే ఇక్కడ చూడండి, మార్కెటింగ్ మేనేజర్ ఆల్రెడీ ఒక రోల్గా క్రియేట్ అయిందనమాట. మీరు దీన్ని ఎడిట్ అయినా చేయొచ్చు, డిలీట్ అయినా చేయొచ్చు అండ్ యాడ్ పర్మిషన్. ఈ పర్మిషన్ ఏంటో మీకు చూపిస్తున్నాం. ఈ పర్మిషన్లో మనం సర్వీసెస్, క్లయింట్స్, యాజ్ అ టీమ్ మెంబర్, టికెట్, ఆర్డర్, ఇన్వాయిస్, కొటేషన్ ఇవన్నీ ఏదైతే మనం రోల్ ఏదైతే క్రియేట్ చేసామో వా ఆ రోల్కి మనం ఈ పర్మిషన్స్ అన్నీ ఇస్తున్నాం అనమాట. సో సబ్స్క్రిప్షన్ మీ ఇష్టం, మీరు ఏదైనా ఇవ్వచ్చు. నేను ఇవి ఇస్తున్నాను అనమాట, జస్ట్ మీకు ఒక అవగాహన ఉండడానికి. సో అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. మళ్ళీ మనం బ్యాక్ వెళ్దాం. సో మార్కెటింగ్ మేనేజర్కి మనం అదంతా రోల్స్ ఇచ్చాం, ఒక రోల్ అని ఇచ్చాం, తర్వాత పర్మిషన్స్ కూడా ఇచ్చాం. మీకు ఇది నచ్చకపోతే తీయాలంటే మీరు డిలీట్ అయినా చేయొచ్చు, లేకపోతే ఎడిట్ అయినా చేయొచ్చు. ఎడిట్లో మీకు పేరు మార్చాలి లేదా వేరే రోల్ మార్చాలంటే మీరు పేరు మార్చి అప్డేట్ అని కొట్టచ్చు. సో దట్స్ ఆల్ గైస్. ఇది రోల్స్ అండ్ పర్మిషన్. సో ప్రొఫైల్, రోల్స్ అండ్ పర్మిషన్ అయిపోయింది. నెక్స్ట్ పేమెంట్ సెట్టింగ్స్కి వద్దాం. ఈ పేమెంట్ సెట్టింగ్స్లో మనకు చాలా ఉన్నాయి, చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. సో దీంట్లో పేపాల్, స్ట్రైప్, రేజర్పే, ఇన్స్టామాజో ఇవన్నీ చాలా ఉన్నాయి. మీరు ఏ విధంగా పే చేయాలనుకుంటారో మీ ఇష్టం. మీరు దాన్ని నొక్కి మీరు క్లిక్ చేసి మీరు పే చేయొచ్చు. ఇవన్నీ చాలా సింపుల్గా ఉంటాయి. నెక్స్ట్ కూపన్లో మీరు యాడ్ కూపన్ అని నొక్కండి. మనొక టైటిల్. సో టైటిల్ ఏదైనా మనం యూజ్ చేద్దాం. యాజ్ కంటెంట్ క్రియేటర్ లేదా కంటెంట్ క్రియేషన్. కూపన్ కోడ్ ఏదైనా 123. సర్వీసెస్, ఏ సర్వీసెస్లో మీకు వెళ్దాం అనుకుంటున్నారో నేను ఈకో వెబ్ ఇంపాక్ట్ చేస్తున్నాను. డిస్కౌంట్ అమౌంట్ ఎంత ఇద్దాం, ఒక 50 ఇద్దాం. ఈ 50 అనేది ఫ్లాట్ లేదా పర్సంటేజా? నేను పర్సంటేజ్ కింద నొక్కుతున్నాను, మీ ఇష్టం, మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. వ్యాలిడ్ డేట్ ఎప్పటి వరకు, నేను ఇది 31st వరకు పెడుతున్నా. స్టేటస్ యాక్టివ్ ఆర్ డిసాక్టివ్. ఇది మీరు సేవ్ చేయొచ్చు. సేవ్ అయిపోయింది. మనం ఒకసారి వ్యూ చేయొచ్చు. మనం ఇదిగోండి, కంటెంట్ క్రియేషన్, కూపన్ కోడ్ 1234, డిస్కౌంట్ అమౌంట్ 50, డిస్కౌంట్ టైప్ పర్సంటేజ్, 50% మనం డిస్కౌంట్ ఇస్తున్నాం. స్టేటస్ యాక్టివ్లో ఉంది. ఇప్పుడు దీన్ని మీరు ఎడిట్ చేయొచ్చు లేదా డిలీట్ చేయొచ్చు, మీ ఇష్టం.
ఇలా ఎడిట్ చేయొచ్చు. మీకు ఏదైనా చేంజ్ చేయాలనిపిస్తే మీరు ఇలా ఎడిట్ చేసి మీరు జస్ట్ ఒక అప్డేట్ నొక్కితే ఈజీగా అది అప్డేట్ అయిపోతుంది. ఇది గైస్ కూపన్ అనేది అంతే. మీకు ఇది నచ్చకపోతే మళ్ళీ డిలీట్ కూడా చేసేయచ్చు. డెసిగ్నేషన్ నేను ఒక డెసిగ్నేషన్ యాడ్ చేసిన మీకు చూపించడానికి. లైక్ టైటిల్ మీరు కంటెంట్ క్రియేటర్ సేవ్ సక్సెస్ఫుల్లీ సేవ్ అయింది గైస్. సో నేను ఒక డెసిగ్నేషన్ క్రియేట్ చేసా, దాని టైటిల్ కంటెంట్ క్రియేటర్ పెట్టా, దాని స్టేటస్ యాక్టివ్. సో ఇది జస్ట్ డెసిగ్నేషన్. మీరు మళ్ళీ ఎడిట్ అయినా చేయొచ్చు, దాన్ని డిలీట్ అయినా చేయొచ్చు. ఇక్కడ కంటెంట్ క్రియేటర్ ఎడిట్ చేయొచ్చు, మళ్ళీ అప్డేట్ అని కొట్టచ్చు, ఈజీగా అప్డేట్ అయిపోతుంది. ఇది డెసిగ్నేషన్లో. నెక్స్ట్ యాక్టివిటీ లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ యాక్టివిటీ లాగ్లో ఎవరైతే ఎప్పుడెప్పుడు సైన్ ఇన్ అయ్యారు, ఏ సోర్స్తో సైన్ ఇన్ అయ్యారు, సో వాళ్ళ యాక్షన్ ఏం చేశారు సైన్ ఇన్, ఏ సోర్స్ వెబ్తో, ఐపీ అడ్రస్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. లొకేషన్ ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, మెక్సికో, స్వీడన్. సో ఎప్పుడెప్పుడు అయ్యారో, లాగిన్ అయ్యారో, ఎప్పుడెప్పుడు సైన్ ఇన్ అయ్యారో, ఇవంతా ఇన్ఫర్మేషన్ ఈ యాక్టివిటీ లాగ్లో వస్తుందన్నమాట. ఇదంతా ఇన్ఫర్మేషన్ చాలా పెద్ద ఇన్ఫర్మేషన్ కాబట్టి పార్ట్స్ కింద వీళ్ళు డివైడ్ చేశారు. సో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ యాక్టివిటీ లాగ్ దగ్గర నుంచి మీరు తెలుసుకోవచ్చు. సో ఇది గైస్ ఈ ప్రొఫైల్, ఈ రోల్స్ అండ్ పర్మిషన్, పేమెంట్ సెట్టింగ్స్, కూపన్, డెసిగ్నేషన్, యాక్టివిటీ లాగ్. నెక్స్ట్ మనము సెట్టింగ్స్ అయిపోయింది, మనం ఈమెయిల్ టెంప్లెట్కి వెళ్దాం. ఈమెయిల్ టెంప్లెట్ అనేది సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నొక్కుతున్నా, దీంట్లో అంటే బేసికల్లీ ఎవరికైనా మీరు ఈమెయిల్ పంపించాలనుకోండి, దాంట్లో ఏమేమి ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకరికి పంపిస్తున్నా, ఇలా ఉంటుందన్నమాట. డియర్ యూజర్ నేమ్, ఎవరికైతే పంపిస్తున్నా వాళ్ళ యూజర్ నేమ్. వీఆర్ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ దట్ ద న్యూ టికెట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ ఇన్ అవర్ సిస్టమ్ విత్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్. వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఉంటుంది. మీకు ఇది బాగుందంటే మీరు జస్ట్ బ్యాక్ కొట్టండి. మీకు లేకపోతే ఏదైనా అప్డేట్ చేయాలి, కొంచెం ఏదైనా ఇంకా రాయాలంటే మీరు ఇక్కడ ఏదైనా రాయొచ్చు. ఇక్కడైనా రాయొచ్చు అనమాట. లైక్ థ్యాంక్ యూ, ప్లీజ్ విజిట్ us అగైన్ అని మీకు ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ నేను రాశాను, ఏదైనా అలా యాడ్ చేయాలనిపిస్తే మీరు ఇలా రాసి మీరు జస్ట్ అప్డేట్ అని క్లిక్ చేయొచ్చు, అప్డేట్ అయిపోతుంది. అప్డేట్ అయిందా లేదా చూసుకోవచ్చు మనం మళ్ళీ. ఇదిగోండి మనం రాసింది అప్డేట్ అయిందన్నమాట. సో అది గైస్ మీకు మళ్ళీ ఇది కొత్త ఏఐ జనరేటెడ్, మీకు ఇలా సజెషన్స్ ఉంటాయి. సో మీరు ఏదైనా ఈమెయిల్ కానీ ఏదైనా మీరు ఇలా యాడ్ చేయాలి, ఏదైనా చూడాలంటే మీరు ఇలా ఏదైనా రాసి మీరు అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఈమెయిల్ టెంప్లెట్, అంతే గైస్, అంతకన్నా దీంట్లో లేదు. చాలా సింపుల్ ఇవన్నీ, చాలా ఈజీగా యాక్సెసిబుల్ ఇవన్నీ. నెక్స్ట్ మనం ఫైల్ మేనేజర్లో మనం ఏదైనా ఫైల్స్ ఏదైనా యాడ్ చేయొచ్చు అనమాట. ఫైల్స్ కానీ, రికార్డ్స్ కానీ, వీడియోస్ కానీ. సో మీరు జస్ట్ ఇక్కడ అప్లోడ్ బటన్ నొక్కండి, అప్లోడ్ ఫైల్ అని నొక్కండి, లేదా ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటే ఫోల్డర్ నేమ్ జస్ట్ లైక్ సాఫ్ట్వేర్ వాలా అని కొత్త ఫోల్డర్ మీరు క్రియేట్ చేయొచ్చు. ఆల్రెడీ ఒక ఫోల్డర్ ఉందంట, వేరే ఫోల్డర్ ఏదైనా మార్కెటింగ్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. కన్ఫర్మ్ మార్కెటింగ్, ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ అయింది. దీంట్లో మీరు ఏదైనా చేయొచ్చు, లైక్ ఎడిట్ అయినా. ఈ మార్కెటింగ్లో మీరు రీనేమ్ చేయొచ్చు, ప్రీవ్యూ చేయొచ్చు, మూవ్ టు ఎనీథింగ్, లేదా డిలీట్ అయినా చేయొచ్చు, థంబ్నెయిల్స్ యాడ్ చేయొచ్చు, లిస్ట్, సార్ట్, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఏం కావాల్సి అది చేయొచ్చు. ఇది ఫైల్ మేనేజర్కి వస్తాయి. తర్వాత మనం సర్వీస్ డాష్బోర్డ్ ఒకసారి చూద్దాం, మీకు డాష్బోర్డ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ డాష్బోర్డ్లో
రెవెన్యూ ఎంతొచ్చింది, ఏమేమొచ్చింది, టోటల్ క్లయింట్స్, కంప్లీట్ ఆర్డర్స్ ఎన్నైతే ఆర్డర్స్ కంప్లీట్ అయ్యాయి, ఓపెన్ ఆర్డర్స్ ఎన్ని ఉన్నాయి, టీమ్ మెంబర్స్ ఉన్నాయి. ఒకసారి మీదంతా ఎగ్జిక్యూట్ చేస్తే మీకు ఒక గ్రాఫ్ వస్తుంది, ఎంత రెవెన్యూ పెరుగుతుందా తగ్గుతుందా అని మీకు ఒక ఓవర్వ్యూ వస్తుంది అనమాట. సో ఇవన్నీ క్లయింట్ నేమ్, హిస్టరీ అంతా ఇక్కడ ఉంటుందన్నమాట. క్లయింట్ నేమ్, పేమెంట్ స్టేటస్, పెండింగ్, హై, లో ప్రయారిటీ, ఇవన్నీ ఈ డాష్ బోర్డ్లో మీకు కనిపిస్తుంది. తర్వాత మనం క్లయింట్స్కి వద్దాం. క్లయింట్స్లో మనం ఒక క్లయింట్ యాడ్ చేద్దాం. ఎనీ క్లయింట్ లైక్ కంటెంట్ క్రియేటర్ లేదా సాఫ్ట్వేర్ వాళ్ళ. ఒక క్లయింట్ క్రియేట్ చేయొచ్చు మనం. ఈమెయిల్, ఒక ఈమెయిల్ రాసి మనం మీ కంపెనీ ఏదైనా సాఫ్ట్వేర్ వాళ్ళ ఏదైనా కంపెనీ మీరు ఏదైనా పేరు రాయొచ్చు. మార్కెటింగ్ కంపెనీ నేను జస్ట్ ఒక రాస్తున్నా మీకు అవగాహన అవ్వడానికి. మీకు ఏదైనా ఫోటో, క్లయింట్ ఫోటో ఏదైనా పేస్ట్ చేయాలంటే చేయొచ్చు, దీంట్లో అప్లోడ్ చేయాలంటే చేయొచ్చు. అండ్ జస్ట్ మీరు సేవ్ అని నొక్కొచ్చు. సో యాక్చువల్ నేను ఈ వెబ్సైట్ చాలాసార్లు యూజ్ చేసా, సో నా క్లయింట్ లిమిట్ అయిపోయింది. సో మీకు అయితే ఇలాంటి ప్రాబ్లం రాదు. సో మీరు జస్ట్ సాఫ్ట్వేర్ వాళ్ళ సాఫ్ట్వేర్ ఇవన్నీ కొట్టిన మీరు అప్లోడ్ సేవ్ అని కొట్టచ్చు. సో అది మీ క్లయింట్స్ కింద సేవ్ అవుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ క్లయింట్ని మనం చూసుకున్నాం, బెంజమిన్ థియేటర్. తన ఈమెయిల్ అడ్రస్, కంపెనీ ఏదైతే కంపెనీయో స్టేటస్ యాక్టివా లేదా. సో మనం మనము దీన్ని వ్యూ చేయొచ్చు కావాలంటే, లేదా ఎడిట్ చేయొచ్చు, లేదా డిలీట్ అయినా చేయొచ్చు. చూడండి నేమ్ ఇక్కడ వ్యూ, తన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. నేమ్, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నంబర్, స్టేటస్, అకౌంట్ స్టేటస్, ఆర్డర్ హిస్టరీ, ఆర్డర్ ఐడి, అమౌంట్, పెయిడ్ అమౌంట్, వర్కింగ్ స్టేటస్, ఇవన్నీ ఈ క్లయింట్స్ అనే లిస్ట్లో తన ఇన్ఫర్మేషన్ ఏదైతే క్లయింట్ ఉన్నారో తన ఇన్ఫర్మేషన్, ఆర్డర్ హిస్టరీ, ఇన్వాయిస్కి నేను వస్తాను. ఇక్కడ ఉంది యాక్టివిటీ లాగ్, ఎప్పుడైతే ఐపీ అడ్రస్, అవన్నీ ఇక్కడ వస్తాయి అన్నమాట. సో మీరు ఈజీగా మీ క్లయింట్ గురించి ఏమేమి చేస్తున్నారో మీకు ఇక్కడ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఆర్డర్స్కి వెళ్దాం. సో ఆర్డర్స్కి వెళ్ళే ముందు నేను మీకు సర్వీసెస్ గురించి చెప్తా, ఎందుకంటే ఆర్డర్స్లో మనం సర్వీసెస్ గురించి కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు మనకి ఏదైనా సర్వీస్ ఇవ్వాలనుకోండి, మనం ఇక్కడ దీని నుంచి సర్వీసెస్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను యాడ్ సర్వీస్ ఒక సర్వీస్ని క్రియేట్ చేస్తున్నా. లైక్ సర్వీస్ నేమ్ దేని మీద ఇద్దాం, కంటెంట్ క్రియేషన్. సో నేను జస్ట్ ఒక డమ్మీ డిస్క్రిప్షన్ చేస్తున్నా. ఇదంతా అసైన్ టు టీమ్ నెంబర్, డ్యూరేషన్, ఇదంతా మీ ఆప్షనల్ అనమాట. అండ్ మీరు ఏదైనా ఇమేజ్ ఏదైతే సర్వీసెస్ మీరు ఇస్తున్నారో ఆ ఇమేజ్ మీరు అప్లోడ్ చేయొచ్చు. దాంట్లో రికమెండెడ్ కూడా ఉంది, 800 పిక్సెల్ టు 400 పిక్సెల్. సో దీంట్లో ఈ సైజ్లోనే మీరు అప్లోడ్ చేస్తే ఆ ఫోటో అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో ఇది నెక్స్ట్ ప్రైజింగ్. ఆ ప్రైజింగ్ ఎంత అవుతే నేను సర్వీస్ అమ్ముతాను, దాని ప్రైజింగ్ కావాలి. ప్రైజింగ్ నేను $100 ఇస్తున్నా. క్వశ్చన్ అంటే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్ అన్నమాట, డూ వీ హ్యావ్ ఎనీ డిస్కౌంట్. అండ్ అసైన్ టీమ్ మెంబర్, తన ఒక టీమ్ మెంబర్ యొక్క జీమెయిల్ ఐడి అవన్నీ ఇస్తున్నా. ఆన్సర్, డూ వీ హ్యావ్ ఎనీ డిస్కౌంట్. ఎస్, దేర్ ఈస్ 50% డిస్కౌంట్. ఓకే. సో అలా ఫ్రీక్వెంట్ ఆస్క్డ్ క్వశ్చన్ మనం అలా ఫ్రేమ్ చేయొచ్చు.
ఫ్రేమ్ చేసి జస్ట్ మనం సేవ్ అని కొట్టచ్చు. సో క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. మనం ఏదైతే సర్వీసెస్ అప్లోడ్ చేసామో అది క్రియేట్ అయింది. ఇక్కడ చూడండి కంటెంట్ క్రియేషన్ $100కి సేవ్ అయింది. సో మనం ఏదైతే సర్వీసెస్ ఇలా ఇక్కడ సేవ్ అవుతుంది. మనం కావాలంటే దీంట్లో డీటెయిల్స్ వ్యూ చేయొచ్చు. డీటెయిల్స్ అంటే ఈ సర్వీసెస్ గురించి ఏదైతే డీటెయిల్స్ ఇక్కడ వస్తుంది. సో ఫ్రీక్వెంట్ ఆస్ క్వశ్చన్ మనం పెట్టిన క్వశ్చన్ ఇక్కడ వచ్చింది అండ్ దీని ఆన్సర్ కూడా ఇక్కడ వచ్చేసాం. సో దీని డేట్ ఎప్పుడైతే సర్వీసెస్ చేసామో, టైప్స్, వన్ టైం పేమెంట్, ప్రైస్, సాఫ్ట్వేర్ వాళ్ళ 100. సో ఇది సర్వీసెస్ గురించి. కావాలంటే మీరు ఇక్కడ డిలీట్ చేయొచ్చు, మళ్ళీ ఎడిట్ చేయొచ్చు, ఇదంతా మీ ఇష్టం, మళ్ళీ మన ఇష్టం. సో గైస్ ఇది సర్వీసెస్ గురించి మీకు చెప్పేసా ఎలా క్రియేట్ చేయాలో. ఇప్పుడు మళ్ళీ మనం ఆర్డర్స్కి వద్దాం. ఆర్డర్స్లో నేను ఒక యాడ్ ఆర్డర్ చేస్తున్నా. క్లయింట్ మనం ఏదైతే క్లయింట్ ఇక్కడ క్రియేట్ చేసుకున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ నేను అలెక్స్ అని కొడుతున్నా, లైక్ ద క్లయింట్ డో అని కొడుతున్నా. ఏదైనా సర్వీస్, సెలెక్ట్ సర్వీస్, నేను కంటెంట్ క్రియేషన్ ఇందాక క్రియేట్ చేసాక నేను ఆ కంటెంట్ క్రియేషన్ ప్రైస్ ఆటోమేటిక్ డిస్కౌంట్ వచ్చేసింది. సో యాడ్ మోర్ సర్వీసెస్, క్రియేట్ ఆర్డర్. కావాలంటే ఇక్కడ ఇంకా సర్వీసెస్ యాడ్ చేయొచ్చు అనమాట. కావాలంటే ఇక్కడ వ్యూ బోర్డ్ ఎడిట్ అయినా చేయొచ్చు. సో చూడండి నేను ఏదైతే పెట్టానో ఆర్డర్ దాని ఐడి వచ్చింది, క్రియేటెడ్, క్లయింట్ ఎవరు, సర్వీస్ ఏంటి, అమౌంట్, పేమెంట్ స్టేటస్, ఆల్ నోట్స్. సో ఇది ఆర్డర్ టాస్క్, దాని యొక్క ప్రొఫైల్, దాని యొక్క రివ్యూ, ప్రోగ్రెస్, పెండింగ్ ఎంత ఉందో అని ఈ ఆర్డర్ టాస్క్లో వస్తుందన్నమాట. సో ఈ ఆర్డర్స్లో నాకు ఏదైనా నచ్చకపోయినా మనం మళ్ళీ డిలీట్ చేసుకోవచ్చు, లేదా ఎడిట్ అయినా చేసుకోవచ్చు, మన ఇష్టం. సో ఇలా అనమాట. డిస్కౌంట్ నేను అక్కడ 50% అన్నాను కదా, ఇక్కడ ఇస్తా, లేదా అక్కడైనా మళ్ళీ మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ 50% కాదు. సో మళ్ళీ మనం సర్వీసెస్లో మనం అప్డేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టికెట్స్, క్రియేట్ ఏ టికెట్. టికెట్లో మనం ఏదైనా ఇప్పుడే ఈ ఏదైనా ఆర్డర్ మనం ఏదైతే ఆర్డర్ చేసామో దాన్ని సెలెక్ట్ చేసుకొని దానికి రిగార్డింగ్ ఏదైనా టైటిల్ మనం కంటెంట్ క్రియేషన్ పెట్టాం కదా అది పెట్టాం. అండ్ దాని యొక్క డిస్క్రిప్షన్ ఏబిసిడి, ఒక డమ్మీ డిస్క్రిప్షన్ పెడుతున్నాను. సెలెక్ట్ ఆన్ ఆప్షన్ teammember@gmail.com. అంతగా మనం ఆ సర్వీసెస్లో మనం టీమ్ మెంబర్ అసైన్ చేసాం కదా అదైనా, లేకపోతే మీకు ఏదైనా దీని ప్రయారిటీ లోవా, మీడియం, హై మనం ఏదైనా పెట్టుకోవచ్చు. మళ్ళీ ఇమేజ్ అప్లోడ్ చేసుకొని ఒక టికెట్ని మనం సక్సెస్ఫుల్లీ క్రియేట్ చేసుకున్నాం. సో ఆ టికెట్ మనం ఏదైతే క్రియేట్ చేసుకున్నామో మనకి ఇక్కడ వస్తుంది అనమాట. సో మళ్ళీ దాని యొక్క స్టేటస్, క్లోజ్డా, ఓపెనా అన్నీ ఇది ఇక్కడ యాక్షన్ మళ్ళీ వ్యూ చేసుకోవచ్చు అనమాట. టికెట్ ఐడి, ఆర్డర్, ఇదంతా ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఇన్వాయిస్. టికెట్స్లో కూడా మీరు టికెట్ డీటెయిల్స్ అని యాడ్ చేసి మీరు ఎడిట్ అయినా చేయొచ్చు, డిలీట్ అయినా చేయొచ్చు. ఇక్కడ ఈ ప్రతి దాంట్లో మీకు ఆప్షన్ ఉంటుంది, ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది వెబ్సైట్లో. నెక్స్ట్ ఇన్వాయిస్, మనం మన ఇన్వాయిస్ని క్రియేట్ చేయొచ్చు. లైక్ సెలెక్ట్ ఏ క్లయింట్ ఆర్డర్, ఇందాక మనం సెలెక్ట్ చేసిన ఏదైనా ఆర్డర్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా మనం క్రియేట్ చేసిన ఆర్డర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ డేట్ నేను 31st వరకు ఇస్తున్నా. అండ్ జస్ట్ సేవ్. పేయబుల్ అమౌంట్ మనం 100 పెట్టాం కదా సర్వీసెస్లో. సో ఇన్వాయిస్ సక్సెస్ఫుల్లీ క్రియేట్ అయిపోయింది. సో మళ్ళీ యాక్షన్, మళ్ళీ డిలీట్ అని చేయొచ్చు, దాని యొక్క డీటెయిల్స్ వ్యూ చేయాలంటే చూసుకోవచ్చు. సో ఇక్కడ అంతా మనకి యాక్షన్ ఉంటుంది. కావాలంటే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ ఇన్వాయిస్ని. సో ఇదంతా మనం చేయలే, యాక్చువల్ నేను వేరే ఇన్వాయిస్ సెలెక్ట్ చేసా. సో దానిదనమాట. ఒకవేళ మన ఇన్వాయిస్ సెలెక్ట్ చేసి మన సర్వీసెస్, మన ఆర్డర్ క్రియేట్ చేస్తే మనకి
మనకి ఏదైతే చేస్తామో ఎంతైతే డిస్కౌంట్ అవన్నీ ఇక్కడ వస్తుందన్నమాట. ఇది వేరే వాళ్ళది కాబట్టి వాళ్ళది వస్తుంది. సో మనం ఇక్కడ డౌన్లోడ్ చేయొచ్చు ఇన్వాయిస్ని, దీన్ని వ్యూ చేయొచ్చు, ఎంత అవుతాయి ప్రైస్, డ్యూరేషన్, ఇదంతా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇది గైస్ ఇన్వాయిస్. నెక్స్ట్ టీమ్ మెంబర్. టీమ్ మెంబర్ మళ్ళీ మనం ఏదైనా మెంబర్ యాడ్ చేయాలంటే దీని నుంచి యాడ్ చేయొచ్చు. మనం నేమ్ ఏదైనా లైక్ జే, ఈమెయిల్ అడ్రస్ j@gmail.com. సెలెక్టెడ్ డెసిగ్నేషన్ మనం కంటెంట్ క్రియేటర్, ఒక న్యూ కంటెంట్ క్రియేటర్, లేదా అతను రోల్ ఏంటి, అడ్మిన్ కింద, టీమ్ మెంబర్ కింద, టీమ్ లీడర్, లేదా మార్కెటింగ్ మేనేజర్ కింద. సో మార్కెటింగ్ మేనేజర్, అతను ఫోటో కావాలంటే అప్లోడ్ చేయొచ్చు అండ్ మనం సేవ్ చేయొచ్చు. సో మనం ఏదైతే టీమ్ మెంబర్ క్రియేట్ చేసామో అది సక్సెస్ఫుల్లీ సేవ్ అయింది. సో తన నేమ్ ఈమెయిల్ అడ్రస్ j@gmail.com, డెసిగ్నేషన్ కంటెంట్ క్రియేటర్, యాక్షన్. సో మళ్ళీ మనం ఈ టీమ్ మెంబర్ డిలీట్ చేయాలన్నా ఎడిట్ చేయాలన్నా మనం దీని ద్వారా చేయొచ్చు. జే సో ఏదైనా పాస్వర్డ్ క్రియేట్ చేయాలన్నా అతని కోసం ఏదైనా చేయొచ్చు. మళ్ళీ ఫోటో, మళ్ళీ అవంతా క్రియేట్ చేశాక మనం జస్ట్ అప్డేట్ అని కొడితే స్మూత్గా సేవ్ అయిపోతుంది. నెక్స్ట్, సో గైస్ మనం డాష్ బోర్డ్ నేర్చుకున్నాం, క్లయింట్స్ నేర్చుకున్నాం, ఆర్డర్స్ నేర్చుకున్నాం, టికెట్స్, ఇన్వాయిస్, టీమ్ మెంబర్స్, సర్వీసెస్, ఆర్డర్ ఫామ్స్. ఆర్డర్ ఫామ్స్ అవ్వలేదు, ఆర్డర్ ఫామ్స్ గురించి ఒకసారి మీకు చెప్తాను. సో మనం ఏదైనా ఫామ్ యాడ్ చేయాలంటే దీని నుంచి యాడ్ చేయొచ్చు. సో ఫామ్ నేమ్, కంటెంట్ క్రియేషన్, ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇవ్వచ్చు మీకు కావాల్స్తే, అండ్ పాలసీ లింక్, ఏదైనా లింక్ మీరు ఇక్కడ కాపీ పేస్ట్ చేయొచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ లింక్నే చేస్తున్నాను. జస్ట్ సో ఈ లింక్ కాపీ చేసాం, టర్మ్స్ అండ్ కండిషన్ జస్ట్ మీకు అవగాహన కోసం. నెక్స్ట్ సెలెక్ట్ ఆప్షన్, మనం ఏదైనా సర్వీస్ నేమ్, మనం కంటెంట్ క్రియేషన్ గురించి చేసాం కదా, ఆ సర్వీస్ నేమ్, కొత్త సర్వీస్ క్రియేట్ చేసాం. సో కంటెంట్ క్రియేషన్, క్వాంటిటీ, ప్రైస్ ఆల్రెడీ వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు దీంట్లో మీ క్రియేటివిటీని యూజ్ చేయొచ్చు అనమాట. టెక్స్ట్ ఫీల్డ్ ఎలా ఉండాలి, నంబర్, సెలెక్షన్స్, చెక్ బాక్స్ గ్రూప్, రేడియో గ్రూప్, టెక్స్ట్ ఏరియా, ఇవన్నీ మీరు చాలా అద్భుతంగా చాలా ఆర్డర్గా మీకు ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. అండ్ అగైన్ టెక్స్ట్ ఫీల్డ్లో కూడా మీరు ఏదైనా రాయొచ్చు అండ్ దీన్ని ఎడిట్ అయినా చేయొచ్చు. రిక్వైర్డ్ ఇంకా బాగా చాలా డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, ఆర్డర్ ఫామ్ ఇవ్వచ్చు మీరు. టైప్, మ్యాక్సిమం లెంత్, యాక్సెస్, నంబర్, మళ్ళీ దీంట్లో ప్లేస్ హోల్డర్, హెల్ప్ టెక్స్ట్, ఇవన్నీ మీరు జాగ్రత్తగా వ్యూ చేసి మీ మీ క్రియేషన్తో, క్రియేటివిటీతో మీరు ఇదంతా బాగా ఒక అద్భుతమైన ఆర్డర్ ఫామ్ మీరు క్రియేట్ చేయొచ్చు అనమాట. సో యాడ్ ఆప్షన్ మనకు ఆప్షన్ ఉంది, ఇదంతా చేసి మీరు సేవ్ నొక్కితే అంతా సేవ్ అవుతుంది. సో గైస్ కంటెంట్ క్రియేషన్ అని ఒక ఆర్డర్ ఫామ్ అయింది, దానికి ఒక ఐడి కూడా ఇచ్చారు, FO000011. దాని ఫామ్ యొక్క లింక్ ఇచ్చారు, దాన్ని మనం టోటల్ $100 అప్పుడు రాసాం కదా. అండ్ మళ్ళీ దీనికి యాక్షన్ ఉంది, మళ్ళీ దీన్ని ఎడిట్ చేయొచ్చు, మళ్ళీ ఏదైనా చేంజెస్ కావాలంటే చేసి మళ్ళీ అప్డేట్ అని కొట్టచ్చు. అండ్ మనం దీని ఆర్డర్ ఫామ్ని మనం డిలీట్ కూడా చేయొచ్చు. సో ఇది గైస్ ఆర్డర్ ఫామ్ అంటే కొటేషన్. మనం ఏదైనా కొటేషన్ యాడ్ చేయొచ్చు. మనం మీకోసం చూపిస్తున్నాను. యాడ్ ఏ కస్టమర్ నేమ్, లైక్ నేను జస్ట్ ఒక సాఫ్ట్వేర్ వాళ్ళ ఏదో ఒక కస్టమర్ అనమాట, సాఫ్ట్వేర్ gmail.com. ఈమెయిల్ అడ్రస్ కావాలంటే తన అడ్రస్ ఏదైనా రాయొచ్చు. మనం కంటెంట్ క్రియేషన్ సర్వీస్ క్రియేట్ చేసాం, మళ్ళీ ఏదైనా ఇంకా ఇంకా సర్వీసెస్ క్రియేట్ యాడ్ చేయాలనుకుంటే మీరు యాడ్ చేయొచ్చు. మళ్ళీ డిస్క్రిప్షన్ మీరు రాయొచ్చు అండ్ జస్ట్ మనం సేవ్ కొట్టచ్చు. సో మనం ఏదైతే కొటేషన్ క్రియేట్ చేస్తామో అది క్రియేట్ అయింది. దాని కొటేషన్ ఐడి ఇచ్చారు, ప్రైస్ ఇచ్చారు, సో దాని కస్టమర్ సాఫ్ట్వేర్ వాళ్ళ URL ఇచ్చారు, డేట్ ఎప్పుడైతే మనం క్రియేట్ చేస్తామో ఎప్పటి వరకు ఉంటుందో,
స్టేటస్ పెండింగ్ యాక్షన్. మళ్ళీ దీన్ని ఎడిట్ చేయొచ్చు కావాలంటే. సో ఇక్కడ ఏదైనా మీకు చేంజ్ కావాలంటే మీరు చేయొచ్చు అండ్ జస్ట్ అప్డేట్ అని కొట్టచ్చు. నెక్స్ట్ దీంట్లో ఈ కొటేషన్లో ఏదైతే మీకు డీటెయిల్స్ ఫ్యూచర్ నుంచి చూడొచ్చు. కొటేషన్ టు సాఫ్ట్వేర్ వాళ్ళ యొక్క ఈమెయిల్ అడ్రస్. నెక్స్ట్ ఈ ప్రైస్ అనేది, డ్యూరేషన్ ఎప్పటి వరకు, క్వాంటిటీ, ఇదంతా మీకు ఇక్కడ ఉంటుంది. కావాలంటే మీరు దీన్ని డౌన్లోడ్ కూడా చేయొచ్చు. ఇది గాయ్స్ కొటేషన్ అంటే. సో ఇది ఈమెయిల్ టెంప్లెట్, ఫైల్ మేనేజర్, ఇవన్నీ వీటిలన్నిటి గురించి మీరు తెలుసుకున్నారు. ఇంకొకటి మిగిలింది సబ్స్క్రిప్షన్. ఈ సబ్స్క్రిప్షన్లో మీకు ఏదైతే ఏ ప్లాన్ అయినా నచ్చితే మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, క్యాన్సిల్ చేసుకోవచ్చు, అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సో క్లయింట్ లిమిట్ నాకు ఇంతకు వచ్చింది, మీకు అది లేకుండా అయినా చూసుకోవచ్చు ఈ సబ్స్క్రిప్షన్తో. సో మీకు ఏది నచ్చితే దాన్ని సబ్స్క్రైబ్ చేయవచ్చు. సో ఇది గైస్, మళ్ళీ ఇక్కడ లాగౌట్ ఉంటే అవ్వాలి. ఇది గైస్ ఈ సాయి ఏజెన్సీ గురించి. చాలా గుడ్ వెబ్సైట్ ఇది. థ్యాంక్ యూ.